నెత్తిని తడగొట్టేసేసా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈరోజు నెత్తిని తడగొట్టేసుకున్నా. పోలీసులు నా బండి ఆపి మరి ఫైన్ అయితే వేసారనమాట. అసలు నాకైతే 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎప్పుడే కానీ పోలీసులు ఈ మరి బండి ఆపి ఫైన్ వేసిందిలా. నేనే ఎన్నోసార్లు చెప్పేటోండి, ఎన్నో వీడియోస్లో కూడా చెప్పా, దయచేసి రూల్స్ పాటించండి, వీళ్ళకి అగెనిస్ట్గా ఏది రూల్ తప్పు మిస్టేక్ చేయొద్దండి, జీతాలు కట్ అయిపోతాయి, మనం ఎంతో కష్టపడితే నెలంతా మనకు జీతం వస్తుంది, దాంట్లో ఎందుకు ₹1 అయినా పోగొట్టుకోవాలని చెప్పేసి నేను ఎన్నోసార్లు చేశా. కానీ ఈరోజు నేనే మిస్టేక్ చేశా. అసలు ఏం అర్థం కావట్లే నాకు. ఆ ఫైన్ పడిన దగ్గర నుంచి అరే ఫస్ట్ టైం నేను మిస్టేక్ చేసి, చిన్న మిస్టేక్ దగ్గర ఫైన్ పడింది కదరా, ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే ఫైన్ పడి ఉండదు కదా అని చాలా బాధపడుతున్నా. అండ్ నాది ఫైన్ చాలా తక్కువ, ఎంతకన్నా ఫైన్లు ఎక్కువ పడి జీతాలు మొత్తం పూర్తిగా సంక్రాంతి పెనాల్టీ కూడా ఎంతోమంది ఉండే ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోరు అలాగా. మనకి ఏది సిగ్గు మానవ లేదు కాబట్టి చెప్పేసుకుంటాం. అదిగాక నా వల్ల ఇంకొంతమంది జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో చెప్తానమాట. దయచేసి జాగ్రత్త పడండి. అసలు ఈ ఫైన్ ఎందుకు పడింది, ఈ ఫైన్ ఎలా కట్టాలి, ఎంత పడింది, ఎందుకు పడింది అనేది మీకు క్లారిటీ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ మ్యాటర్, ఫైన్ ఎందుకు పడింది, పోలీసులు నన్ను బండి ఎందుకు ఆపారనేది చెప్తా. జస్ట్ నేను మా కోవిడ్ లొకేషన్ పెట్టారు, లొకేషన్లో వెళ్తున్నా. లొకేషన్లో వెళ్తా అది లొకేషన్ ఉన్నట్టుండి లెఫ్ట్ తిప్పుకోవాలని చెప్పి చూపించింది అనమాట. సరే పైకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటున్నా. లెఫ్ట్ తీసుకొని యూటర్న్ కొట్టి కింద రోడ్డు, ఇది మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్లో 4 లైన్లు ఉంటాయి కదా. 4 లైన్లో ఇటు సైడ్ నుంచి మనం ఎప్పుడైతే ఈ లైన్లోకి ఎంటర్ అవుతున్నామో, ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా సిగ్నల్ వేయాలి. ఈ లైన్లోంచి ఈ లైన్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ సిగ్నల్ వేసి ఎంటర్ అవ్వాలి. లేకపోతే బ్యాక్ సైడ్ వచ్చే కార్కి మనం అంటే నేను ఎంటర్ అవుతున్నాను, నువ్వు కొంచెం స్లో అవ్వు అని చెప్పకపోవడం, అది అర్థం. సో నేను ఈ లైన్లోంచి సిగ్నల్ అది కరెక్ట్గా చూపిస్తుందా లేదా మ్యాప్, నేనేమైనా రాంగ్ రూట్లో వెళ్తున్నానా అని చెప్పి మ్యాప్ను చూసుకుంటా ఈ లైన్లోకి ఎంటర్ అయిపోయా. వెనక పక్క చాలా దూరంలో కారు వస్తుంది, ఆ కారు వెనకాల పోలీసు వాళ్ళు వస్తున్నారు. నేను సిగ్నల్ వేయకుండా సడన్గా వచ్చేసినానని ఆ పోలీసు వాళ్ళు ఈ ముందు నా వెనకాల ఉన్న బండిని దాటుకొని వచ్చి నా బండిని ఆపి ఫైన్ వేశారు. ఫైన్ వేసినప్పుడు నేను అడిగా, సార్ నేను ఏం మిస్టేక్ చేశాను అని చెప్పేసి. ఎలా రో రో అన్నాడు. అంటే అరే నేనేం మిస్టేక్ చేశాను, ఎందుకు పడింది ఫైన్ అని చెప్పేసి నేను ఆలోచించా. తర్వాత నేను చెక్ చేసుకున్నా, నా సాయల్ యాప్లోకి జస్ట్ సెకండ్స్లో వచ్చేసింది అనమాట ఫైన్, నీకు ఇట్లా ఫైన్ పడిందని చెప్పేసి. దాన్ని మీకు క్లారిటీగా చూపిస్తా, ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఫైన్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. పోలీసులు బండి ఆపి మన మీద ఫైన్ వేశారంటే, ఫైన్ ఎందుకు వేశారు, అసలు మనం ఏం మిస్టేక్ చేసాము, ఎంత ఫైన్ పడింది అనేది క్లారిటీగా దాంట్లో మెన్షన్ చేస్తారనమాట. సో నేను డ్యూటీలన్నీ అయిప్ చేసుకొని, సరే పోలీసులు ఆపిన దానికి నా మీద ఎంతో కొంత ఫైన్ వేసి ఉంటారని చెప్పి చెక్ చేద్దామని రూమ్కి వచ్చి చెక్ చేశారు. సాహిల్ యాప్లో చెక్ చేస్తే క్లారిటీగా ఉండదు దాంట్లో నువ్వు మిస్టేక్ చేసావని చెప్పేసి. వాళ్ళు పోలీసులు ఆపి ఎలా రో 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 అని కోప్పడినప్పుడే గెస్ చేశా, నేనేదో మిస్టేక్ చేశా, నాకు తెలిసి ఇదే మిస్టేక్ అయి ఉంటుంది అని చెప్పేసి నేను డ్యూటీలన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి చెక్ చేసుకుంటే అదే మిస్టేక్ నేను చేసింది, చాలా చిన్న మిస్టేకు. ఆ చిన్న మిస్టేక్ దగ్గర ఫైన్ ఎంత పడిందో మీకు క్లారిటీగా చూపిస్తా చూడండి. ఫోన్ వచ్చేసి నేను యూజ్ చేసేదే నాదే, మళ్ళీ మీరు వేరేది అనుకుంటారు. చూడండి, సాహిల్ యాప్ అని చెప్పేసి కోవిడ్కి సంబంధించిన యాప్ ఒకటి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేశారంటే చూడండి, వెల్కమ్ బ్యాక్ శివప్రసాద్ శ్రీహరి. మా ఇంటి పేరు శ్రీహరి, నా పేరు శివప్రసాద్. మొత్తం సివిల్ ఐడీలు ఎలా అయితే ఉంటుందో అలా వస్తుంది అనమాట. దీనైతే మనం ఓపెన్ చేయాలి. చూడండి, ఈ ప్రొఫైల్ నాదే, ఓకేనా. మళ్ళీ మీరు ఎవరిదో అనుకోపోతారు. ఇక్కడ వచ్చి సర్వీసెస్, నోటిఫికేషన్స్, మనకి ఏదైనా ఫైన్ పడింది అనుకో వెంటనే నోటిఫికేషన్ వచ్చి వస్తుంది. నాకు కూడా వచ్చినది 3 అవర్స్ బ్యాక్, ఓకేనా. నేను డ్యూటీ లైవ్ చేసుకొని వచ్చి రికార్డ్ చేసేటప్పటికి 3 అవర్స్ అయిందిలేండి. 3 అవర్స్ బ్యాక్ నాకు నోటిఫికేషన్ వచ్చి ఉన్నది. కానీ మామూలుగా ఫైన్ అక్కడ నోటిఫికేషన్ రాకుండా మనం చెక్ చేసుకోవాలి, నోటిఫికేషన్తో సంబంధం లేకుండా అనుకుంటే సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్లో కిందకి స్క్రోల్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ట్రాఫిక్ సర్వీసెస్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే పైకి స్క్రోల్ చేసి ట్రాఫిక్ వ్యాలేషన్స్ సర్వీస్, దాన్ని టచ్ చేస్తే మనకి ఇట్లా ట్రాఫిక్ వ్యాలేషన్ ఎంక్వైరీ అని ఉంటుంది అనమాట. ఎంక్వైరీ చేస్తే చూడండి, ఇది అరబిక్లో ఉందన్నమాట. ట్రాఫిక్ వ్యాలేషను అరబిక్లో ఉంది. చూడండి, ఇక్కడ 24 ఫైన్ పడినది అనమాట. ఇది మా సార్ వాళ్ళ బండి నెంబరు. టైమింగ్ చూడండి 15:45, అంటే 3:45 నాకు ఫైన్ పడింది. మనం చేసిన మిస్టేక్ ఏంటని చెప్పేసి ఇక్కడ వస్తుంది అనమాట. స్క్రీన్ షాట్ చేసుకొని ఈ స్క్రీన్ షాట్ని ఎత్తుకొని పోయి అరబిక్ పెట్టుకుందాం. అరబిక్లో ఉంది కాబట్టి జస్ట్ ఆ ఫోటోని అక్కడ అప్లోడ్ చేయాలంతే. నేను ఏం మిస్టేక్ చేశాను అనేది చూడండి. టైప్ ఆఫ్ మిస్టేక్,
నేరుగా నేరుగా లాస్ట్లో మలుపు కోసం హెచ్చరిక సిగ్నల్ లేకుండా డైరెక్ట్ దూరేశాను అనేది దాని మీనింగు. నేరుగా సిగ్నల్ వేయకుండా లైన్ మారినందుకు 25 దినార్లు ఫైను. ఎవరైనా సరే చెక్ చేసుకోండి, మీ పైన ఉండే ఫైన్లు కూడా మీకు క్లారిటీగా చూపిస్తుంది అనమాట. ఉన్న స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళినా, లైన్లు క్రాస్ చేస్తూ ఉన్నా, సిగ్నల్ వేయకుండా అండ్ సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ వెళ్ళిపోవడం, యూటర్న్ లేని దగ్గర యూటర్న్ కొట్టడం, ఇలాంటివి చేస్తే ఫోటోలు భయంకరంగా కొడుతున్నాయి కెమెరాలు. కెమెరా కొట్టిందంటే తగ్గించేది ఫైన్, ఎంతైతే ఫైన్ ఉంటుందో అంతా వేసేస్తుంది. పోలీసు వాళ్ళు ఇట్లా బండి ఆపి వేసారనుకోండి, నెత్తిన మనకు గొడ్డేసి వాళ్ళకి ఎంత రాయాలనిపిస్తే అంత రాసేస్తారు. అది ఎవరైనా సరే, ఏ పోలీసు వాళ్ళైనా సరే, మనం చేసిన మిస్టేక్ నువ్వు గమనించి చూసారంటే, మనకు టైం బాగుండి మనం ఏం చేసినా కూడా అది జరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడన్నా మనకు టైం బాగాలేనప్పుడు ఆ రోజే వాళ్ళ కంట్లో పడతాం. రోజు నేను సిగ్నల్ వేసి మరీ ఖచ్చితంగా నేను రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నా, లేదంటే సిగ్నల్స్ దగ్గర యూటర్న్ లేని దగ్గర 10 కిలోమీటర్లు పోయి అయినా తిరుక్కొని వస్తాం, కానీ యూటర్న్ లేని దగ్గర యూటర్న్ కొట్టడం. అండ్ స్పీడ్ ఎంతైతే స్పీడ్ ఉంటుందో దానికన్నా కొంచెం తక్కువ పోతా, ఎక్కువ పోను. అంటే మినిమం స్పీడ్ మెయింటైన్ చేస్తా. సిగ్నల్స్ ఖచ్చితంగా నేను వేసి లైన్ క్రాస్ చేస్తా, సిగ్నల్ లేకుండా క్రాస్ చేయను. జస్ట్ లొకేషన్లో, ఈ లొకేషన్లు ఎట్లా ఉంటాయంటే ఒక్కోసారి ఎక్కడో పోవాల్సింది దగ్గరలో చూపిస్తుంది, ఆడ రూట్ ఉండదు. ఇక్కడే రూట్ ఉంటుంది కానీ ఎక్కడికో చూపిస్తుంది. అప్పుడు మనము అరే ఏంట్రా ఇది ఇట్లా చూపిస్తుంది, ఏడు రూట్ ఉన్నది కదా, ఏడే తిరుక్కుంటే సరిపోతుంది కదా అని కన్ఫ్యూజన్లో మనం ఫోన్ చూసుకుంటా సిగ్నల్స్ వేయకపోవడం అండ్ ఇట్లాంటి కొన్ని మిస్టేక్స్ చేసి వాళ్ళ కళ్ళలో పడి ఫైన్ వేసి వేయించుకుంటాం. మన జీతాలు సంగనానికి పోతాయి. ఇక్కడే చూపిస్తుంది కదా, ఇక్కడ తిరుక్కుంటే అయిపోతుంది, మళ్ళీ ఎక్కడికైనా దూరంగా తీసుకొని పోయి లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి జస్ట్ దాని దిక్కు చూసేటప్పటికి ఇట్లా సిగ్నల్ వేయకుండా రోడ్డు క్రాస్ చేసిన 20 దినార్లు ఫైను. 20 దినార్లు ఫైన్ అంటే మన ఇండియన్ రూపీస్లో 6,000 రూపాయలు. జస్ట్ సిగ్నల్ అయిన దానికే. సిగ్నల్స్ దగ్గర రెడ్ క్రాస్ చేసామనుకోండి 75 దినాలు ఫైన్ పడుతుంది. 75 దినాలు అంటే ఇప్పుడు మన ఇండియన్ రూపీస్లో 22,250 రూపాయలు. 22,000 ఏం ఊరికే వస్తుందా మనకి ఇక్కడ చెప్పండి? నాదైనా సరే ఇప్పుడు నేను 6,000 రూపాయలు కట్టాలి. 6,000 రూపాయలు ఊరికే వస్తుందా? ఎంత కష్టపడతాము. ఈ రంజాన్లో నాకు హదియా వస్తుంది, మంచిగా హదియాతో ఏదైనా కొనుక్కుందాం అని చెప్పేసి అనుకున్నా. ఆ హదియా సంకనాకపోయింది. చిన్న మిస్టేక్. నేను ఎందుకు చెప్పుకున్నా సిగ్గు మనం లేకుండా మళ్ళీ మీ అందరికీ. మీరన్నా జాగ్రత్త పడండి అయ్యా, దయచేసి. ఇబ్బందుల్లో ఉంటారంతా, ఇక్కడికి కడుపు కూటు కోసం వస్తాం, దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పేసి నేను చెప్తే నా మీద ట్రోల్స్, ఫైన్లు పడవు, ఏం పడవు, వీడు కావాలని చెప్తున్నాడు, కావాలని చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని కూడా నేను చెప్పా కదా, చూపించా కదా, నాకే పడింది ఫైన్ 20 దినార్లు అనేసి. దాన్ని కూడా మీరు నమ్మరు. నేను వీడియో ఏదో క్రియేషన్ చేయడానికి చూపించాను అనుకుంటారు. ఎవడు ఈ మాదిరి ఫైన్ పడిందని చెప్పుకోడు. నేను ఎందుకు చెప్పుకుంటున్నా? నాలాగా మీరు మిస్టేక్ చేసి గోతులో పడద్దు, జాగ్రత్త పడండి అని పదే చెప్తా ఉంటాను నేను. ఇలాంటి ఎవరు చూడరు, ఇలాంటి వాటికి లైక్ చేయరు అండ్ ఇలాంటి వాటిని షేర్ చేయరు. ఏమన్నా అంటే బ్యాడ్ కామెంట్ వేసుకుంటారు. వేసుకోండి, పర్లే. నేను చేసిన మిస్టేకే, నేను ఒప్పుకుంటున్నా. జస్ట్ నేను లొకేషన్ చూసుకుంటా మిస్ చేశా, దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నా. చాలా బాధ వస్తుంది. 20 దినాలు పోయి కదరా, ఈసారి రంజాన్ అదే పోయింది కదరా అనేసి. ఎంతో కష్టపడి రాత్రులు పగులు డ్యూటీలు చేసి టైంలో నిద్ర సరిగా లేకుండా, తిండి సరిగా లేకుండా, ఏ టైంలో ఉంటే ఆ టైంలో డ్యూటీలకు వెళ్ళేసి అన్నీ చేసి కష్టపడి 1 రూపాయి పోయినా కూడా మనకు చాలా బాధ వస్తుంది. అది ఆ బాధ చెప్పుకోలేం, అదంతే. అది ఎంత చెప్పుకున్నా వేస్టే. కానీ ఎవరు మిస్టేక్ చేయకూడదని చెప్తున్నా. దగ్గర ఒకవేళ ఏటీఎం కార్డు ఉంటే ఎక్కడైనా కట్టేయచ్చు. అది ఎలా కట్టాలో కూడా మీకు చూపిస్తా. సాహిల్ యాప్ ఓపెన్ చేసి సర్వీసెస్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఉంటుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోకి వెళ్ళేసి ట్రాఫిక్ సర్వీసెస్లో మనకి ట్రాఫిక్ వయలేషన్ సర్వీసెస్లో ఇక్కడ చూడండి, పే ట్రాఫిక్ వయలేషన్ అని ఉంటుంది. అంటే ఎంక్వైరీ ఇంతకుముందు మీరు చూశారు. ఇప్పుడు పే ట్రాఫిక్ వయలేషన్ అని కొట్టి కనెక్ట్ కొట్టామంటే ఇక్కడ పే ఫర్ అదర్స్ పేమెంట్, అంటే పేమెంట్ మందే. చూడండి 20 దినార్లు. చూడండి, దీన్ని ఓకే చేసుకొని మనకి ఒకవేళ ఒకటి ఉన్నిందనుకో ఒకటే చూపిస్తుంది, లేదు 2, 3 ఉన్నాయనుకోండి వరుసగా చూపిస్తుంది. అప్పుడు ఆల్ అని కొట్టుకొని నెక్స్ట్ కొట్టామంటే ఇలా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది అనమాట. మన బ్యాంక్ మీద ఉండే కార్డు, దాని డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసామంటే ఇక్కడ సబ్మిట్ కొడితే మన పిన్ నెంబర్ అవి కొట్టేసి సబ్మిట్ కొట్టామంటే
అమౌంట్ అయితే ఆటోమేటిక్గా ఏటీఎం కార్డు నుంచి కట్ అయిపోతుంది. మన దగ్గర ప్రస్తుతానికి ఏటీఎం కార్డు కూడా లేదు. ఖచ్చితంగా ఇంకో కోవిటోళ్ళని అడిగి కానీ లేదంటే నాకు జీతం వచ్చినప్పుడు కానీ కట్టాలి. ఖచ్చితంగా అది ఏటీఎం కార్డు ద్వారానే కట్టాలి. ఆల్మోస్ట్ ఆన్లైన్లో కట్టాలంటే ఏటీఎం కార్డు ద్వారానే కట్టాలి. ఏం చేయలేను, ఎవరన్నా అడిగి ఏటీఎం కార్డులో వాళ్ళకి డబ్బులు వేసి మనం దాని ద్వారా కట్టాల్సి వస్తుంది. దీన్ని కట్టిన తర్వాత ఎలా కట్టాను, అది ఎలా మనకి అమౌంట్ పే చేశాను అనేది మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తా. ఈ ఫైన్ గురించి మన కోవిడ్ వాళ్ళకి చెప్పాలన్నా కూడా సిగ్నల్ లేకుండా రోడ్ క్రాస్ చేశాను అని చెప్పేసి అంటే నువ్వే మిస్టేక్ చేసావు కదా, నీదే తప్పు అని చెప్పేసి అంటారు. సో మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా, ఏ పెద్ద మిస్టేక్ చేసినా మిస్టేక్ మందే అన్నట్టు చూపించేస్తారనమాట. కొంతమంది కోవిడ్ వాళ్ళైతే నువ్వే కట్టుకోవాలి, అది ఎంత ఫైన్ అయినా సరే అని చెప్పేసి చెప్తారు. కానీ మా సార్కి నేను కోవిడ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైన్ ఇదే కాబట్టి ఎలాగైనా సరే మా సార్కే చెప్పి, సో ఇలా జరిగింది సార్, ఇట్లా సిచ్యువేషను, లొకేషన్ చూస్తూ ఉంటే నేను మర్చిపోయానని చెప్పేసి చెప్పి, ఇప్పటి వరకు ఎలాంటి ఫైన్లు పడలేదు కాబట్టి ఈ ఫైన్ మా సార్ దగ్గర కట్టించేదానికే ట్రై చేస్తా. మా సార్కి చెప్తా, చూద్దాం ఒకవేళ మా సార్ కడతాడా లేదా ఏంటనేసి. కోవిడ్ వాళ్ళు ఎవరైనా ఎలాంటి ఫైన్ అయినా, నువ్వు యాక్సిడెంట్ చేసినా లేదంటే నీ బండిని ఎవరైనా గుద్దినా తప్పు మందే అన్నట్టు చూపిస్తారు కొన్ని సిచ్యువేషన్స్లో, మంది తప్పు అని చెప్పేసి. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఎంత పెద్ద తప్పు చేసినా సరే నువ్వు పర్లేదు వదిలే, దాన్ని పట్టించుకోకు, నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, దాని గురించి టెన్షన్ పడగాకు, నేను చూసుకుంటాలే, నేను కడతాలే అది ఫైన్ ఎంతైనా సరే, నువ్వు బాధపడగాకు, నువ్వు ఆలోచించగాకు అని చెప్పేసి సపోర్ట్ చేస్తారు. పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. రూపాయి బిళ్ళకి బొమ్మ చెక్క ఎలా ఉంటుందో అలా ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా కొంతమంది ఒకలా ఉంటారు, కొంతమంది ఒకలా ఉంటారు. సో 90% డ్రైవర్లను అర్థం చేసుకుంటారు, ఒక 10% కొంచెం కోపడే వాళ్ళు ఉంటారు అనమాట. తలాబాతులో కానీ ఏదైనా కంపెనీల్లో కానీ బయట ఎక్కడన్నా పనులు చేసుకుంటా డ్రైవింగ్ చేస్తూ ఉండి ఫైన్లు పడితే మాత్రం పక్కా మీరే కట్టుకోవాలి. అది ఎంత ఫైన్ అయినా సరే, అది 20 దినార్లా, 10 దినార్లా, 5 దినార్లా, 150 దినార్లా, 200 దినార్లా, ఎంతైనా పడవచ్చు మీకు, అది మీరే కట్టుకోవాలి. కోవిడ్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఫైన్ పడితే మాత్రం, అంటే కోవిడ్ ఇంట్లో డ్రైవర్గా పనిచేసే వాళ్ళకి ఫైన్ పడితే కోవిడ్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళు కడతారు, లేదంటే నువ్వు కట్టాలంటారు. లేదు సగం కట్టుకుందాం అంటారు అనమాట. నువ్వు సగం కట్టు, నేను సగం కడతాను, నీ చేతిలో నేను సగం కట్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్తారు. నేనైతే మొత్తానికి నెత్తిన కొట్టేసుకుని 5 దినాలు బొక్క పెట్టుకున్నా. సార్ దగ్గర కట్టించడానికి ట్రై చేస్తా, చూద్దాము మా సార్ కడతాడో లేదో, నా చేతిలో ఏమైనా కట్ చేస్తాడేమో. ఒకవేళ అది ఏదైనా కానీ మా సార్ కట్టినా లేదు జీతంలో కట్ చేసినా మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా, ఒక వీడియో చేస్తా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దయచేసి నేను కోరుకుంటుంది ఒకటే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కోవిడ్లో ఉన్న వాళ్ళైనా సరే, కోవిడ్కి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఈ రూల్స్ గురించి తెలుసుకుంటారు, సో జాగ్రత్త పడతారు. దయచేసి మిమ్మల్ని నేను కోరుకుంటుంది అదే. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, ఉంటా, బై, జై హింద్.